తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతినేలా మాట్లాడారా? మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ అలా ఉంది. అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడారా లేకపోతే అవమానించారా అనేటువంటిది సరే, ఎవరు చెప్పేటువంటి భాష్యాన్ని బట్టి వాళ్ళకి అనిపిస్తుంది. ఈ భాష్యాలు చెప్పడానికి లేదా విమర్శలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నేతలు అనేటువంటి ప్రస్తావన తేవడం ద్వారా దీనికి ఆయన తావిచ్చారు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక సెలబ్రిటీగా, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఏ పదజాలం వాడితే ఎటువంటి పర్యవసానాలు వస్తాయనేటువంటిది ఆయనకి గమనంలో ఉండాలి. అలాంటిది ఏమీ లేకుండా మాట్లాడారని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఆ విధమైనటువంటి ప్రస్తావన చేయడం పూర్తిగా అభ్యంతరకరం. రెండోది, దిష్టి అనే దానికి వచ్చేసరికి ఒక హేతువాదిగా నాకు దిష్టులు లేకపోతే నరదిష్టులు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండేటువంటి కేరళలో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇతర కోస్తా ప్రాంతాల్లో వాటికి తెగుళ్ళు రావడం, రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం అనేటువంటిది గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అందువలన దానికి ఎవరో దిష్టి పెట్టారంటే మరి గతంలో వచ్చినటువంటి తెగుళ్ళన్నిటికీ ఎవరు దిష్టి పెట్టినట్టు? ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు దిష్టి గురించి? తెలంగాణ సంగతి పక్కన పెట్టండి. దిష్టి ఏమిటండి? దిష్టి ఆయన అనేక పుస్తకాలు చదివాను అది ఇది అని చెప్పేసి చెప్తారు కదా, ఎక్కడైనా దిష్టి ఉందా? ఒకవేళ దిష్టి గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరైనా మీ 3 పార్టీల కూటమి రావటమే కోనసీమకి దిష్టి తగిలింది అని అంటే పవన్ కళ్యాణ్ తలగా ఎక్కడ పెట్టుకుంటారు? అందుకని ఈ విధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి పదజాలం, అవాంఛనీయమైనటువంటి పదజాలం పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అనేది సరైనది కాదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడి దాదాపు 5-6 రోజులు అవుతా ఉంది. దాని మీద సోషల్ మీడియాలోనూ ఇతరత్ర స్పందన వచ్చింది. ఇప్పుడు బోస్ గారు చెప్తున్నారు ఆయన ఉద్దేశం అది కాదు అని. ఆ మాట ఇంతవరకు ఎందుకని పవన్ కళ్యాణ్ చెప్పలేదు? ఆయనకి ఏమీ కమ్యూనికేషన్ లేదా లేకపోతే తెలియదా? ఎందుకని ఆయన స్పందించలేదు? ఆ విధమైనటువంటి భావాలని, ఆ విధమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు వివరణ ఇవ్వలేదు అనేటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు దిష్టి గురించి మాట్లాడారు తప్ప దెబ్బతిన్నటువంటి కొబ్బరి రైతులకి నష్టపరిహారమో లేకపోతే ఇతరత్ర సాయం చేయాలంటే ఆయన మాట్లాడింది ఏంటి? నేను ఉప ముఖ్యమంత్రిని తప్ప డబ్బులు ఇచ్చేవాడిని కాదు, డబ్బులు ఏమన్నా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని అడగాలని చెప్పారు. అది మరింత బాధ్యతారహితమైనటువంటి మాట. ఒక ముఖ్యమంత్రిగా రైతులను పరామర్శించడానికి, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి వచ్చి నన్ను కాదు అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారిని అంటే మీరెందుకు వచ్చారు? మరి మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి అధికారం లేనప్పుడు లేదా డబ్బులు లేనప్పుడు మీరెందుకు వచ్చారు? ఆ చంద్రబాబు నాయుడు గారిని పంపించాల్సింది కదా ఆ కోనసీమ ప్రాంతంలో పర్యటనకి. అందుకని ఏం మాట్లాడుతున్నారు ఏమిటనేటువంటిది ఇటీవల కాలంలో మరి పవన్ కళ్యాణ్ గారికి అంతర్గతంగా వచ్చినటువంటి ఒత్తిళ్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్ని ఉంటే మీరు ఏదైనా పరిష్కరించుకోండి. ఒకవేళ మీరు భరించలేకపోతే లేకపోతే ఇంకోటి అయితే విడివిడిగా ఎవరి బతుకు ఎవరి జీవితం వాళ్ళు గడపండి. అవన్నీ పక్కన పెట్టేసి రైతులు డబ్బులు అడిగితేనేమో నేను డబ్బులు ఇచ్చేవాడిని కాదు, చంద్రబాబు నాయుడు గారిని అడగమంటారు. కొబ్బరి చెట్లు ఎందుకు పోయినాయంటే దిష్టి తగిలి తెలంగాణ నేతలు అప్పుడు అట్లా అనేవారు, వారి దిష్టి తగిలిందేమో ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడతారు. ఏమైనా శాస్త్రీయమైనటువంటి కారణాలు కానీ లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా అందులో? అసలు వెళ్ళటం ఎందుకు? ఆ విధంగా మాట్లాడటం ఎందుకు? తెలుగులో ఒక సామెత ఉంది, నోరా చెంపకు తేకే అని. ఆ విషయం మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకొని తాను చేసినటువంటి కామెంట్స్ మీద తెలంగాణలో మనోభావాలు కావాలని దెబ్బతీశారా లేకపోతే నిజంగా దెబ్బతిన్నాయా
అది వేరే అంశం. ఒక అభిప్రాయం అయితే వెలువడింది కనుక ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకి తన వివరణ ఏమిటో స్వయంగా ఇవ్వటం మంచిది. ఇవ్వకపోయేట్లయితే ఆయన తెలంగాణను అవమానించినట్టుగానే తెలంగాణ పౌరులు భావించేటువంటి అవకాశం ఉంది అని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. సో కోటేశ్వరరావు గారు, మీరు ఏదైతే అంటే ఒక హేతువాదిగా దిష్టి ఇవన్నీ నేను నమ్మను అని అంటున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పంథ అదే స్కూల్ నుంచే వచ్చారు. ఆయన కూడా చెగువీరు, అదే అంటున్నాను, ఆయన చెగువీరు అభిమానిగానే ఉంటారు. అదే స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పక్కా సనాతనం మారారు కదా, కాబట్టి ఇప్పుడు వచ్చింది చెప్తారు కదా. బహుశా మరి దాంతో పాటు ఇవన్నీ దిష్టులు లేకపోతే ఇవన్నీ కూడా తెచ్చుకొని ఉంటారు. రైట్. లేకపోతే మరి పక్కా సనాతనం తర్వాత దిష్టులు లేకపోతే మనోభావాలు ఇట్లాంటివన్నీ రాకుండా ఎట్లా ఉంటాయి? అందుకనే నేను అనేది అది వ్యక్తిగతం. సనాతనవాద లేకపోతే ఇంకోట అనేటువంటిది అది వ్యక్తిగతం. మతాన్ని పబ్లిక్ లైఫ్ లో తీసుకురాకూడదు, భావాచారాన్ని పబ్లిక్ లైఫ్ లో తీసుకురాకూడదు. కానీ ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి కొబ్బరి రైతులు నష్టపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వనని చెప్పేసాడు. రెండోదేమో దిష్టి తగిలిందని చెప్పేసి తెలంగాణ నేతల మీద ఒక కామెంట్ చేశారు. అంటే బాధ్యతారహితం, ఇది బాధ్యతాయుతమైనటువంటి మాటలు కాదు, బాధ్యతారహితం అని చెప్పదలుచుకున్నాను. రైట్. సో చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత దీని గురించి మరింత డిస్కస్ చేద్దాము. డిబేట్లో